లైఫ్లో ఎవరూ శాశ్వతం కాదు, కానీ దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. విడిపోయాక చాలా బాధగా ఉంటుంది, అయితే ఆ బాధను కూడా అంగీకరించాలి. దీని నుంచి బయటపడేందుకు ఫ్రెండ్స్, రిలేటివ్స్ హెల్ప్ తీసుకొని వారితో టచ్లో ఉండండి. వారితో టైంని గడిపితే కొంతవరకు రిలాక్స్ అవుతారు. అంతేకాని 4 గోడల మధ్య ఉండి నలిగిపోవద్దు. అదేవిధంగా ఇష్టమైన పనులు చేయండి. కాసేపు బ్రేక్ తీసుకుని ట్రావెల్ చేయండి. మీకు ఇష్టమైనవి చదవండి. అదేవిధంగా మీలోని క్రియేటివిటీని పదును పెట్టండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. కొంతమంది బ్రేకప్ అవ్వగానే ఇక జీవితమే లేనట్టు తమని తాము కూడా పట్టించుకోరు. కానీ ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు. మీకు మీరు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మీ మీద ఇష్టం పెంచుకుని అందంగా, ఆనందంగా ఉండండి. ఎంత మీరు మీ ఎక్స్ లవర్తో ఫ్రెండ్స్ లానే విడిపోయినా వారితో కొన్ని రోజులు టచ్లో ఉండొద్దు. దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనిని గుర్తుపెట్టుకోండి. ఇక ఫాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచనలు చేయకుండా కేవలం ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇది మాత్రమే ఆలోచించండి. ప్రజెంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారో దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఇక లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ గోల్స్ని గుర్తు చేసుకుని వాటిని సాధించేందుకు అడుగు వేయండి. దీనివల్ల బ్రేకప్ బాధ అంతగా ఉండదు.